ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళనాడులో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. విజయ్ పార్టీ ఆఫీస్కి వెళ్లి తమ మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీంతో డీఎంకే కూటమికి కాంగ్రెస్ గుడ్ బై చెప్పింది. ఇకపై టీవీకేతో కలిసి నడవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుతో పాటు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ కలిసి వెళ్లేందుకు నిర్ణయించినట్టుగా తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ తెలిపారు. హైకమాండ్ నిర్ణయంతో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం బయట సంబరాలు చేసుకున్నారు. టీవీకే కార్యాలయంలో విజయ్తో భేటీ అయ్యారు కాంగ్రెస్ నేతలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ టీవీకే నేతలతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. విజయ్ని ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ నేతలు. కాసేపట్లో తమిళనాడు గవర్నర్తో భేటీ అవుతారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేకి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్. టీవీకేకి మద్దతు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ మతతత్వ శక్తుల్ని కూటమికి దూరంగా ఉంచాలనే ప్రధాన లక్ష్యంతో ఈ మద్దతు ఇస్తున్నట్టుగా వెల్లడించారు. రాష్ట్రంలో లౌకిక అభ్యుదయ సంక్షేమ ప్రభుత్వాన్ని అందించడమే ఫలితాల ఉద్దేశం ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది. కేవలం ప్రభుత్వం ఏర్పాటుకే కాకుండా భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో టీవీకేతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకి తెరలేపింది కాంగ్రెస్. కాంగ్రెస్ నిర్ణయంపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. కూటమికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ మండిపడుతున్నారు. అధికార దాహంతో కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు వీసీకి కూడా మద్దతు ఇవ్వాలని విజయ్ విజ్ఞప్తి చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, తమిళనాడులో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. విజయ్ పార్టీ ఆఫీస్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పన్నూరులో ఉన్నటువంటి టీవీకే కార్యాలయానికి గంట ముందే విజయ్ చేరుకున్నారు. విజయ్ వచ్చిన కాసేపటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వచ్చారు. మొత్తం 5 ఎమ్మెల్యేలు విజయ్ని కలిసి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సో ముందు నుంచి కూడా కాంగ్రెస్ మద్దతు టీవీకే కోరుతూనే ఉంది. ఎన్నికల ముందు కూడా పొత్తు కోసం ప్రయత్నాలు చేసింది. సో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పొత్తు అనేది కుదరలేదు. కానీ ఎన్నికల తర్వాత గెలిచినటువంటి 5 స్థానాలు 5 ఎమ్మెల్యేల మద్దతు కావాలని కోరారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది అవసరం ఉంది. మొత్తం 118 మ్యాజిక్ ఫిగర్కి గాను. అయితే 5 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. అధికారిక ప్రకటన రావడం. సో ఈ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మద్దతుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామని అధికారిక ప్రకటనలో కాంగ్రెస్ పేర్కొంది. అయితే మిగిలినటువంటి సభ్యులు మద్దతు అవసరమైనటువంటి 118కి ఎవరు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. సో అయితే అన్నాడీఎంకే నుంచి మాత్రం ఎమ్మెల్యేలు వచ్చేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. కానీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల విషయంలో ఇంకా విజయ్ పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 40 మంది ఎమ్మెల్యేలు విడిగా వెళ్లాలని ముందుగా భావించినప్పటికీ పళనిస్వామి అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలని పోగొట్టుకోవడం కంటే పార్టీయే మద్దతు ఇస్తే మంచిది కదా, పార్టీతో పాటు పార్టీ బలం అలాగే ఉంటుంది, అలాగే ప్రభుత్వంలో కూడా భాగస్వామి ఉంటుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విషయమై ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో ఇటు అన్నాడీఎంకే నుంచి అటు టీవీకే నుంచి కూడా దీనిపై ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సాయంత్రానికి దీనిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మరి కాసేపట్లోనే గవర్నర్ను విజయ్ కలుస్తారు. కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. సో రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 11:30కు ముహూర్తంగా నిర్ణయించారు. అయితే గవర్నర్ని కలిసిన తర్వాత టీవీకే నుంచి ప్రమాణ స్వీకారంపై అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా చూసుకుంటూ ఉన్నారు. సో మద్దతు అవసరమైనటువంటి బలానికంటే కూడా ఎక్కువ సభ్యులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలన్నటువంటి విషయంలో మాత్రం ప్రస్తుతం టీవీకే ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.